హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైవిన్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్యూర్ హోమ్ మేడ్ గీ ఎలా మనం ఇంట్లోనే నెయ్యిని తయారు చేసుకోవాలి అనేదే మన వీడియో. అయితే దీనికి కావాల్సిందల్లా మనకి కొంచెం పేషెన్స్ కావాలండి. ఎందుకు పేషెన్స్ అంటే దిస్ ఈజ్ ద లాంగ్ ప్రాసెస్. నెయ్యి అనగానే మనం షాప్కి వెళ్ళి నెయ్యి తెచ్చేసుకోవడం కాదు కదా, మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. కాబట్టి దీనికి చాలా టైంని మనం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో దీనికి మనకు కావాల్సిందల్లా పాల మీగడ కావాలి. సో నేను డైలీ వచ్చే పాల మీద ఉండే మీగడని నేను ఒక 1 మంత్ నుంచి స్టోర్ చేసుకుంటూ వచ్చానండి. ఇలా స్టోర్ చేసుకున్న పాల మీగడని ఈరోజు మార్నింగే తీసాను. ఎందుకు అని అంటే నెయ్యి చేసేద్దామని. సో ఈ పాల మీగడలో నేను కొంచెం పెరుగు వేశాను. ఎందుకు పెరుగు వేశాను అని అంటే అది పెరుగు అవుతుంది కాబట్టి. సో సాయంత్రం కల్లా అది పెరుగుగా తోడుకుపోయింది. సో ఇలా తోడుకున్న పెరుగుని నేను కొంచెం ఐస్ వాటర్ వేసి మిక్సీ వేశానండి. ఐస్ వాటర్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే ఐస్ వాటర్ వల్ల బేగా వెన్న అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు వెన్నను ఆల్రెడీ చూసారు కదా, నాకు అంత వెన్న అయితే వచ్చింది. మీరు ఒకవేళ 1 వీక్ దాచుకున్న మేగడతోనే చేద్దాము అని అంటే మీకు కొంచెం వెన్న వస్తుంది. కొంచెం వెన్న అయితే ఏమైంది, కొంచెం నెయ్యి మనకు వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు వాటర్ని అలానే వెన్నని మనం వేరు చేసేయాలన్నమాట. ఇలా ఎప్పుడైతే మనం వెన్నని బయటకు తీసేసుకుంటామో ఆ వెన్నని మొత్తం వచ్చిన వెన్నని మనం ఒక స్టీల్ పాత్రలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్లో పెట్టినప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి, సిమ్లోనే ఉండాలి. ఇలా సిమ్లో ఉంచితేనే మీకు నెయ్యి అనేది బాగా వస్తుంది. ఒకవేళ మీరు హైలో పెట్టేసి అది బాయిల్ అవుతుందిలే అని మర్చిపోతే కనుక మనకి అది మాడిపోతుంది అనమాట. సో అలా కాకుండా మనం సిమ్లో ఉంచుకొని దాన్ని ఎలా కలుపుతూనే ఉండాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్, అందుకే చెప్పాను మీకు పేషెన్స్ అనేది ఉండాలి అని. సో ఇప్పుడు అలా మనం కలుపుతూ ఉంటాం కదా, అప్పుడు మనకి నెయ్యి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అందులో కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. సో కరివేపాకు ఎందుకు అని అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నెయ్యికి. అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిట్కా చెప్తానండి. ఇప్పుడు వెన్న అనేది మనం తీసేసిన తర్వాత కొంచెం మజ్జిగలా ఉండిపోతుంది కదా, మరి ఆ మజ్జిగని ఏం చేస్తారు, తాగేస్తారా? నో, తాగకూడదండి. ఆ మజ్జిగని ఏం చేయాలి అని అంటే అందులో కొంచెం పసుపు వేసి మీరు మొక్కలకి కనుక వేసుకున్నట్టయితే ఆ మొక్కలు అనేవి చాలా బాగా బ్రహ్మాండంగా పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మన నెయ్యి అనేది రెడీ అయిపోయింది. సో నెయ్యి రెడీ అయినప్పుడు మనకి గిన్నె అడుగున చాలా ఒక ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. దాన్ని సంథింగ్ గోదావరి సంథింగ్ ఏదో అంటారనమాట, నాకు ఐడియా లేదు. సో ఇప్పుడు మనకి ఇలా నెయ్యి తయారయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా చకచకా మీగడ తీసుకొని చకచకా నెయ్యిని తయారు చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదనమాట మన నెయ్యి ప్రాసెస్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చలేదనుకోండి, నేను సింపుల్గా ఒకటే చెప్తాను, మీరు అస్సలు ట్రై చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే ఇది ఇప్పుడు నేను తయారు చేసిన నెయ్యి చూడండి ఎంత చక్కగా పూసగా వచ్చిందో. సో మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, తినండి, మీ పిల్లలకి పెట్టండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.